మనుషులంగా బయట కనపడేటప్పుడు నవ్వుతా పలకరిస్తాం. అక్క ప్రైజ్లాడక్క, అన్నా ప్రైజ్లాడన్నా. మనం నవ్వుతూ పలకరిస్తూ ఉంటే ఎదుటోళ్ళు అనుకుంటారు, అబ్బా ఎంత సంతోషంగా ఉన్నారా, వీళ్ళకి ఏ బాధ లేదనుకుంటా అన్నట్లుగా అనిపిస్తుంది. అదే మన జీవితంలో ఒంటరిగా గదిలోకి వెళ్తే కూర్చున్నామంటే చాలు కడవడి కన్నీళ్ళు. ఏంటి ప్రభా నా బ్రతికి ఎట్లయిపోయింది, ఏంటి ప్రభా నా పిల్లలు ఎట్లయిపోయారు, ఏంటి ప్రభా నా ఆరోగ్యం ఎట్లయిపోయింది, ఏంటి ప్రభా నా ఉద్యోగం ఎట్లయిపోయింది, ఏంటి ప్రభా నా వ్యాపారం ఎట్లా అయిపోయింది. ఏదో జీవితంలో కలలు కన్నానయ్యా, ఓ మంచి స్థితికి వెళ్తానని ఏవేవో కలలు కన్నానయ్యా, నా కలలన్నీ బ్రతుకులో కలలైపోయాయని ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడా, నీ గుండెల్లో దుఃఖ సముద్రం గూడు కట్టుకుని ఉందేమో. నీ గుండెల్లో ఉన్న బాధ ఎవరితో పంచుకోవాలో అర్థం కాక, నీ హృదయ వేదన ఎవరితో పంచుకుంటే ఆ హృదయ భారం తీరిపోద్దో అర్థం కాక, పిచ్చోడ్లాగా పిచ్చిదానిలాగా దిక్కులు పెక్కటిల్లేలాగా ఒకవేళ ఈ రాత్రి అల్లాడిపోతున్నావేమో. భర్తకి చెప్పుకోలేక, భార్యకి చెప్పుకోలేక, కడుపును పుట్టిన పిల్లలకు చెప్పుకోలేక, లోపల కుమిలిపోతూ 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 ఆ దుఃఖాన్ని బట్టి వ్యాధిగ్రస్తురాలై ఒకవేళ మంచాన పడిపోయేవేమో. ఈ రాత్రి నేను ప్రకటించే ఈ దేవుడు దుఃఖ సముద్రాన్ని దాటింపచేసే దేవుడు, ఆ దుఃఖ సముద్రాన్ని అణిచివేయటానికి శక్తివంతుడైన దేవుడు. ఏ దుఃఖ సముద్రం నీ గుండెల్లో గూడు కట్టుకున్న ఈ దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం